హాయ్ ఫ్రెండ్స్, గోబీ పకోడీ చేస్తున్నాను. కాలీఫ్లవర్ని ఇలా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ సాల్ట్ వాటర్లో కడిగేసేసుకొని జలిగిన్నెలోకి వేసి పెట్టుకొని ప్లేట్లో వేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక బౌల్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియా పొడి, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి అన్నమాట, 1 స్పూన్ కారం, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా ఒకటి కొంచెం వేసుకున్నాను అన్నమాట. మైదా 2 స్పూన్స్, బైండింగ్ కోసం ఒకటి అంటే 1.5 స్పూన్ శనగపిండి తీసుకున్నాను, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలా. నాకు కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయినాయి, అలాగే కొంచెం జారుగా ఉంది. ఇప్పుడు దీంట్లో కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకున్నాము. ఇలా ముక్కలు కంటికి పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలా. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది. నేను జోరుగా అవుతుంది అనుకున్నాను కానీ అవ్వలేదు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్గా కొంచెం హీట్ ఎక్కాలి. చెప్పడం మర్చిపోయింది, కొంచెం అంటే కొంచెం అంతే, ఎక్కువ వేయకుండా కొంచెం జింజర్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఆయిల్ బాగా డీప్ ఫ్రై బాగా కాలింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారంటే బాగా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చేసాయి. ఇప్పుడు ఇవి తీసేసుకున్నాం ఆయిల్లో నుంచి. పైన గార్నిష్ కోసం కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేయించేసేసుకొని ఇలా దీనిపైన ఇలా చల్లేసేసుకోవాలన్నమాట. అంతే, గోబీ పకోడీ రెడీ అన్నమాట. ఇది ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చాలా బాగుంటుంది. పప్పులోకి, సాంబార్లోకి, రసంలోకి నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.